ఒక రేషన్ బియ్యం అంటారు. రేషన్ అక్షంతల బియ్యం, రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జైశ్రామ్ బియ్యం ఉంటాయి. అక్కడ మీ గుడి పోతారు, అయ్యారు అక్షంతలు వేస్తారు. అయ్యారు అంటారు, సార్ ఇవి రేషన్ బియ్యమా, లేకపోతే బాస్మతి బియ్యమా, లేకపోతే జైశ్రామ్ బియ్యం అంటారా? అక్షంతలే అక్షంతలు రేషన్ బియ్యం పట్టుకొచ్చిస్తున్నారట. ఈ ఏది ఆయన కట్టాడు, ఏం మాట్లాడు ఆయనకూడదు. ఏం మాట్లాడతాడు, ఎక్కడ ఏం మాట్లాడతాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఎప్పుడు ఎవరిని కడుపులో గుర్తుతాడు, ఎప్పుడు ఎవరిని కొడతాడు, ఎప్పుడు ఎవరిని నొక్కేస్తాడు ఆయనకలేదు. ఇట్లా ఈ రెండు పార్టీలకు జై శ్రీరామ్ అంటే భయం స్టార్ట్ అయింది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం మొత్తుకున్నా ఏం మొరిగినా కూడా మా నినాదం ఏం నినాదం పక్కా జై శ్రీరామ్ నినాదం. అరే రాముని గుడి కోసం ఇలా వేల మంది కార్యకర్తలు చచ్చిపోయిన ఒక రాముని గుడి కోసం. అయోధ్యలో రాముని గుడి కట్టాలని సిరిసిల్లకే చాలా మంది కార్యకర్తలు వచ్చారు. దానికి పోయి ఆయన మునేసి కాల్పులు చెప్తారు, కాల్పులు చచ్చిపోయారు. చచ్చిపోయేటప్పుడు కూడా జై శ్రీరామ్ అని చచ్చిపోయాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పుట్టనే ఉంటలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వచ్చినా అయోధ్యల గుడి కోసం ఇలా మేము మేనం కాబట్టి మా కార్యకర్తలు ప్రాణత్యాగం చేసింది కాబట్టి రాముని గుడి కోసం భాజప రాముని కోసం పనిచేస్తాం. రామరాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, దేశంలో ఈ విధంగా రామరాజ్యం కొనసాగడం కోసం తప్పకుండా రాముని పేరు పక్క చెప్పుతాం. ఓట్ల కోసం కాదు, ఇలా రాముని పేరు భక్తితో చెప్పుకుంటాం. కానీ వాళ్ళు భయపడతాం, దానికి వాళ్ళకన్నా మనం ఏం చేయలేమన్నా. కానీ ఇది దయచేసి అందరూ కూడా వాస్తవాలు అందించండి. మేము రాముడి పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నాం, కానీ వాళ్ళు మాత్రం రాముడి పేరు చెప్తే భయపడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మీ ఎవరికైనా మీ అకౌంట్ లో 2,500 పడ్డాయి అక్క అంటే మరి మన ఓటు గట్టి గుర్తింది కాంగ్రెస్ పార్టీకి. గుర్తింది ఓటు ఏమంటే 2,500 అకౌంట్ పంపాడు, అందుకే ఓట్లు ఇస్తున్నారు. ఇచ్చారా 2,500 అంటే మరి 100 రోజులు ఇస్తున్నారు. 100 రోజులు ఎప్పుడో టాపిక్ దాకా ఇప్పుడు 2,500 అకౌంట్లు వేస్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీ అని చెప్పి ఓటు గుర్తుతిరి కాంగ్రెస్ పార్టీ అదే మీకు వేస్తారా మళ్ళీ ఇక మళ్ళీరు. 4,000 రూపాయలు మీ అకౌంట్ లో ఎవరి అకౌంట్ లో పెద్ద ఉండరు కదా, ముసలి ఉండరు కదా, మీ అకౌంట్ లో మీ అన్న మీ తాత మీ నాన్న అమ్మని అకౌంట్ లో 4,000 రూపాయలు అంటే ఆఫర్ నిమిషాలు అంటే మరి ఓటు అంటే గుర్తుగా తాత గుర్తులు కొట్టాక 4,000 రూపాయలు అదే మీకే. మీకు లేదా ఇల్లు జాగా లేనప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తామంట. ఇచ్చిరా ఇక గుంజుకోకుండా కలాలి. ఇక వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు గుడిని తింటే ఈ కాంగ్రెస్ వాళ్ళు గుడి లింగాన్ని కూడా తింటారు. ఇలా అవి ఏమీ ఇలా రైతులను మోసం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు. ఇలా అందరినీ మోసం చేసి ఇలా అందరినీ మట్టెట్లో ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కొట్లాడినో మేమా అవునా కాదా? ఇలా ఎక్కడ పడితే అక్కడ కొట్లాడింది మేము. రైతుల కోసం కొట్లాడితే బీఆర్ఎస్ పార్టీలో కేసు పెట్టిన మీద కేసు పెట్టి జైలుకి వెళ్ళి మేము. మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఓటేస్తుంది. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది మేము, జైలుకు ఏంది మేము. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. మహిళల మీద అత్యాచారం జరిగితే కొట్లాడింది మేము, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఓడుకున్న సమస్యల మీద కొట్లాడింది మేము, జైలుకు ఏంది మేము, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. మీ ఇళ్ల కోసం కొట్లాడింది మేము, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. మోడీ గారు వ్యాక్సిన్ ఇచ్చే, మోడీ గారు బియ్యం ఇవ్వబట్టే, మోడీ గారు రుణాలు ఇవ్వబట్టే, మోడీ గారు గ్రామ పంచాయతీ నీళ్లు ఇవ్వబట్టే, డాక్టర్ల పైసలు మోడీ గారే ఇవ్వబట్టే, శ్మశాన వాటికల పైసలు మోడీ గారే ఇవ్వబట్టే, అన్ని మోడీ గారే ఇవ్వబట్టే. కానీ ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. ఇది తప్పక కాదా? మరి ఈసారి వేస్తారా? మళ్ళా వేస్తారా? గట్టిగా మళ్ళీ వేస్తారా ఈసారి? అబ్బో ఎక్కడెక్కడ అబ్బో మీ అందరికీ రాముడు మోడీ ఎవరు లేరు. అందుకే కొట్టాడింది మేము కొట్టాడితే మీరు వాళ్ళ కోట్లేస్తే ఇవాళ మమ్మల్ని మోసం చేస్తాడ కాదా? ఎప్పుడన్నా కాంగ్రెస్ ఇప్పుడు ఇంత వస్తారు కాంగ్రెస్ అంటే ఇక టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఎవరి టికెట్ వాళ్ళే పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి చెప్తున్నాడు. నిన్న కానీ లెటర్ పెట్టుకున్నారు నాకే టికెట్ వచ్చిందని చెప్పి. నీకు కాదు నాకెళ్తే నిన్నే లెటర్ పెట్టుకున్నాడు. ఎవరికి టికెట్ ఇచ్చిందో ఎవరు కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు స్టార్ట్ ఇలా నామినేషన్ వేసే ముందు ముహూర్తాలు తీసుకుంటాం. 18వ తారీఖు ముహూర్తాలు నామినేషన్ స్టార్ట్ అయినాయి. నేను స్వామీజీని అడిగిన, స్వామీజీ నా పేరు మీద ముహూర్తం ఎప్పుడు చెప్పు, నేను పోయి నామినేషన్ వేయాలంటే నీకు 19వ తారీఖు మంచిగా ఉంది, 20వ తారీఖు మంచిగా ఉందని స్వామీజీ చెప్పాడు.
19వ తారీఖు ఒక సెట్ చేస్తాం, 20వ తారీఖు మన సెట్ చేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థుల ముహూర్తాలు చూసుకోవాలి లేదా? ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి ఇంకా ముందు అవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఇక గెలవది, ఇక పోటీ ఏదో నవవసరంగా పోటీ చేయాలి చేయడానికి మాత్రం వస్తున్నప్ప నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువై ఇలా ఇంతవరకు ప్రజలకు తెలియనలను ఇక్కడ లేనలకు టికెట్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఒక్కసారి ఆలోచించాను. ఇలా మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేనొచ్చినా నన్ను కన్వీనర్ ఎంపీగా గెలిపించిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. ఈయన కోవిడ్ వచ్చినప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంకా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకు లేదు ఉన్నాడు. ఈయన సిరిసిల్లకు కోవిడ్ వారికి నేనొచ్చిన, వెమ్లవాడకు నేనొచ్చిన, సిరిసిల్ల హాస్పిటల్కు నేనొచ్చిన, ఈయన బియ్యం వచ్చిన, పప్పులు ఉప్పులు వంచిన, కరీంనగర్ కోవిడ్ వారికి నేనొచ్చిన, తెలంగాణ మొత్తం గిరగిరి తిరిగిన. మీరందరూ ఇంట్లో ఉండరక మీ కుటుంబ సభ్యులు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కోవిడ్ వస్తే ఇంట్లో కూడా అంటారు. మాకు బయటకు వస్తే మాకు కోవిడ్ వస్తే నేను చచ్చిపోతా, కుటుంబంలో చచ్చిపోతారని భయానికి ఎవరు బయటికి వెళ్ళలేదు. కానీ మా కుటుంబాలను వదిలిపెట్టి ఇలా మీ అందరినీ కాపాడుకోవాలని చెప్పి నరేంద్ర మోదీ గారు పిలుపునిస్తే నిద్రాహారాలు మాని ఇలా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయంలో ఇంటికి పోకుండా మీ చుట్టూ మిమ్మల్ని కాపాడు కోసం తిరిగినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా 8 మంది కార్యకర్తలు చచ్చిపోయారు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. దేనికోసం చెప్తారంటే కోవిడ్ అప్పుడు సేవ చేస్తారు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎక్కడ తిరిగిందా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్కడ తిరిగిందా? రైతులు నష్టపోతే ఒక్కసారి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాలే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు రాలే. ఇవాళ నేనొచ్చి నష్టపోయిన రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తా. నష్టపోయిన రైతులకు నష్టపోయిన ఇవ్వాలని కొట్టాడిన రైతుల కోసం నేను ఇవ్వాలి. వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోయా, ఒక్క రైతుకు నష్టపోయిన బీఆర్ఎస్ పార్టీ. మొన్న రైతు నష్టపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వకపోయా. ఇలా ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తాను, ఆ పార్టీ చేయలేదే. ఇలా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇంతవరకు ఆగస్టు 15 చేస్తున్నట మనం నమ్మించి మోసం చేయడానికి. ఇవాళ ఆ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాను, అది ఇవ్వకపో. కౌలు రైతులకు పైసలు ఇస్తాను, ఇవ్వకపో. రైతుకులో 12,000 రూపాయలు ఇస్తాను, వాళ్ళకి ఇవ్వకపో. బోనస్ 500 రూపాయలు ఇస్తాను, బోనస్ ఇవ్వకపో. కరుగు తాళ్ళు తేమని కూడా ఉంటాను, అవి కొనకపో. ఇలా ఏమి లేక ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ అట్లా మోసం చేసి వీళ్ళు ఇద్దరు కలిసి మన సిరిసిల్లలో డ్రామా నడుతున్నారు. ఇవాళ నేత కార్మికులు గుర్తుంచుకోవాలి, వస్త్ర పరిశ్రమ సంక్షేమం ఇంకా సమర్చిపోలేదు. వాళ్లకు రావాల్సిన 270 కోట్ల రూపాయలు కేవలం 50 కోట్లు ఇస్తామన్నారు. ఇచ్చేదానికే గ్యారెంటీ లేదు. ఇలా నేత కార్మికులు ఆలోచించాలి, ఆసాములు ఆలోచించాలి, యాజమాన్యం ఆలోచించాలి, కార్మికులు ఆలోచించాలి. మీరు దాదాపు చాలా రోజులు సమ్మె చేశారు, ఈ ప్రభుత్వం బతుకునే మీరు కష్టపడి సమ్మె చేశారు. ఇలా మీరు కష్టపడి సమ్మె చేస్తే ఇలా ప్రభుత్వం దిగొచ్చింది. మీరు కష్టపడ్డా కూడా మీ సమస్య తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి తెలియలేదు, మీ ఇబ్బందులు తెలియలే. చాలా మంది నేతలలో ఆత్మహత్య చేసుకున్నారు, బయట సమాజం తెలియలే. మీరు కష్టపడ్డ తీరు మీరు పడుతున్న ఇబ్బందులు చూసి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ సిరిసిల్ల పట్టణంలో ఇలా నేతన్న దీక్ష చేయడానికి నేను బయలుదేరే సమయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పందించి ఆదర భాగంగా వచ్చి ఇలా భయపడి ఇలా దీక్షకు భయపడి తెలంగాణలోని నేతన్నలు మొత్తం రోడ్డు ఎక్కారు. ఇలా సిరిసిల్లకు మద్దతు చెప్తారు. ఇలా నేత కార్మికులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ల మీద దిగారు, ఉరికిస్తామని భయపడి ఇవాళ దిగొచ్చి ఇవాళ మీ సమస్యలు పరిష్కరిస్తామని చర్చలు జరిపి ఇవాళ 50 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని గతంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వచ్చిన వ్యక్తిని అన్నా ఇలా గుర్రపూర్ వైపు పూర్పుల్లో సమస్యలే గన్నవద్ద చిరికేస్తే అక్కడ పట్టాలిచ్చారు. ఇలా నిరుద్యోగ కోసం కొట్లాడితే ఇలా నిరుద్యోగ నోటిఫికేషన్ దొంగ ఇచ్చినప్పుడు కూడా ఇలా కనీసం అప్పుడు పార్టీ స్పందించింది. 317 జియో ఓపెన్ కొట్లాడితే దాని విషయంలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్పందించింది. కేవలం బండి సంజయ్ మాట్లాడితే తప్ప, బండి సంజయ్ దీక్ష చేస్తే తప్ప, బండి సంజయ్ ఉద్యమానికి భయపడి ఇవాళ ప్రభుత్వాలు పాలకులు స్పందిస్తుంది తప్ప వేరే కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా నేతలు గుర్తుంచుకోవాలి. 50 కోట్ల రూపాయలు ఇస్తారు కానీ మళ్ళా ఎన్నికల తర్వాత ఇంకా 220 కోట్ల రూపాయలు మీకు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇయ్యేది ఇవాళ
కేవలం 50 కోట్లు ఇచ్చి చేతులు దుప్పుతాయి. మళ్ళా కేసీఆర్ లెక్కనే మళ్ళా దొంగ లేఖలు రాసి దొంగ సంతకాలు పెట్టి ఎన్నికల కోడ్ పెట్టుని ఎన్నికల కమిషన్ పేరుతోని వీటిని కూడా ఆపే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతుల్లో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్ దుర్మార్గుడు గిట్ట చేసిండు. హైదరాబాద్ లో వరద ప్రాంత ప్రజలకు నష్టపోయిన ప్రజలకు 10,000 రూపాయలు ఇవ్వంటే నా పేరుతో దొంగ సంతకం పెట్టి బండి సంజయ్ ఆపుదని చెప్తే నేను పోయి ప్రమాణం చెప్తే కేసీఆర్ బతికి ఏమైందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ నేతలకు 50 కోట్ల రూపాయలు కాదు, ఎట్టి పక్షంలో మిగతా 220 కోట్ల రూపాయలను ఎట్టి పక్షంలో ఇవ్వాల్సిందే. మన నేతలను ఆలోచించాలి. మీకోసం కొట్లాడేది నేను. కొట్లాడకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసా కూడా ఇలా మీకోసం నేను కొట్లాడితే మీరు మేము కలిసి కొట్లాడితే ఇలా ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు మిగతా పైసల కోసం ఇలా నేను కొట్లాడతా. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ